నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బిల్లులను గవర్నర్ పెండింగ్లో ఉంచడం దారుణం, ఆర్థిక మంత్రి హరీష్ రావు వ్యాఖ్య. ప్రత్యేక తెలంగాణ ఏ ఒక్కరి ఘనతతోనే సాధ్యం కాలేదు, మాజీ మంత్రి బీఆర్ఎస్ బహిష్కృత నేత జూపల్లి కృష్ణారావు వ్యాఖ్య. విద్యుత్ ఛార్జీల పెంపుతో మళ్లీ ప్రజలపై ఆర్థిక భారం, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ విమర్శ. బీసీ రిజర్వేషన్లను కల్పించి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రం సత్యనారాయణ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రభుత్వ బిల్లులను పెండింగ్లో ఉంచడం దారుణమని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోర్టులో కేసులు వేస్తే కానీ బిల్లులు పాస్ కాని పరిస్థితి నెలకొందని అన్నారు. మంత్రులు కలిసినా గవర్నర్ బిల్లులను ఆమోదించట్లేదని అన్నారు. ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించిందని, కానీ గవర్నర్ దానిని ఆమోదించకుండా రాష్ట్రపతి దగ్గర పంపారని, ఇది రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడమేనని అన్నారు. ఇది కరెక్టేనా అని గవర్నర్ను అడుగుతున్నానని, ఫారెస్ట్ యూనివర్సిటీ వస్తే ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం స్వాతంత్ర ప్రతిపత్తిని కలిగిన సంస్థలను కూడా వాడుకుంటుందని మండిపడ్డారు. అన్ని వ్యవస్థలను బీజేపీ ఆధీనంలో పెట్టుకుంటోందని అన్నారు. దేశంలో ఈ కొత్త ఏం కాదు. ఈ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బీహార్ రాష్ట్రంలో 1961వ సంవత్సరం నుంచి ఉన్నది. అన్ని యూనివర్సిటీలకు కామన్ రిక్రూట్మెంట్ బోర్డు నియామకాలు చేయడానికి బీహార్లో 1961వ సంవత్సరం నుంచి అమల్లో ఉన్నది. బీహార్లో ఉన్నది, జార్ఖండ్లో ఉన్నది, ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నది, ఉత్తరప్రదేశ్లో కూడా కామన్ ఎగ్జామినేషన్ సిస్టమే ఉన్నది. మరి ఇన్ని రాష్ట్రాల్లో ఉండగా లేనిది తెలంగాణలో పెట్టుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే, మీకు ఒక అన్రెస్ట్ కావాలి. పిల్లలకు చదువు చెప్పడానికి సార్లు ఉండద్దు, పిల్లలంతా ఆగమాగం ఉండాలి, దాంట్లో మీరు రాజకీయం చేయాలి, దాంట్లోకి వెళ్ళి మీరు లబ్ధి పొందాలి. ఇదే కదా మీ రాజకీయం. పిల్లల భవిష్యత్తు కంటే మీకు మీ రాజకీయం ముఖ్యం. పిల్లల చదువుల కంటే, పిల్లలకు ఉద్యోగాలు రావడం కంటే మీకు రాజకీయాలు ముఖ్యం తప్ప ఈ పిల్లలంటే మీకు పట్టదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు మీకు పట్టదని ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని కోరుతా ఉన్నా. ఇది నిజంగా చాలా బాధకరం. చాలా బాధతో నేను మాట్లాడుతా ఉన్నా. గవర్నర్ గారు సుప్రీంకోర్టు మెట్లెక్కితే హడావిడిగా 3 పాస్ చేసుడు, 3 పెండింగ్ లో పెట్టుడు, 2 రిజెక్ట్ చేసుడు, 2 రాష్ట్రపతికి పంపుడు. ఇది ఎక్కడి న్యాయం అని నేను అడుగుతా ఉన్నా. ఇది సబబా అని నేను అడుగుతా ఉన్నా. ఇది రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడడమా, రాష్ట్ర ప్రయోజనాల్ని మంటగల్పడమా అని నేను అడుగుతా ఉన్నా. ఇది నిజంగా రాష్ట్ర ప్రయోజనాలు మంటగలుస్తున్నాయి. పిల్లలకు నష్టం జరుగుతూ ఉంది, పిల్లలకు అన్యాయం జరుగుతూ ఉంది. చాలా బాధతో నేను మాట్లాడుతా ఉన్నా. గవర్నర్ గారు సుప్రీంకోర్టు మెట్లెక్కితే హడావిడిగా 3 పాస్ చేసుడు, 3 పెండింగ్ లో పెట్టుడు, 2 రిజెక్ట్ చేసుడు, 2 రాష్ట్రపతికి పంపుడు. ఇది ఎక్కడి న్యాయం అని నేను అడుగుతా ఉన్నా. ఇది సబబా అని నేను అడుగుతా ఉన్నా. ఇది రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడడమా, రాష్ట్ర ప్రయోజనాల్ని మంటగల్పడమా అని నేను అడుగుతా ఉన్నా. ఇది నిజంగా రాష్ట్ర ప్రయోజనాలు మంటగలుస్తున్నాయి. పిల్లలకు నష్టం జరుగుతూ ఉంది, పిల్లలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ వస్తే కొన్ని వందల మంది పిల్లలు చదువుకోవడానికి అవకాశం వస్తుండే, దేశానికి ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి స్కాలర్స్ అందించే అవకాశం ఉంటుండే. కానీ ఈ రకంగా చేయడం అనేది ఇది రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టలాంటిది. రాష్ట్ర ప్రయోజనాన్ని మీరు దెబ్బతీసేటువంటి ఇలాంటి చర్యలను తెలంగాణ సమాజం తట్టుకోలేకపోతుంది, జీర్ణించుకోలేకపోతుంది. తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకుంటుంది. దీని వెనుక ఉండే బీజేపీ కుట్రలను, బీజేపీ ప్రభుత్వం యొక్క ఈ రాష్ట్ర వ్యతిరేక చర్యలను యావత్ తెలంగాణ సమాజం, తెలంగాణ యువత, తెలంగాణ మేధావులు కూడా దీనంతా కూడా గమనిస్తా ఉన్నారు. రాష్ట్రాలకు సాయం చేయండి, కానీ మోకాలు పెట్టుడేందండి, కాలడ్డం పెట్టుడేందండి. రాష్ట్ర ప్రగతికి మీరు కాలడ్డం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సాయం చేయడం మాట దేవుడు కానీ జరుగుతున్న పనులకు కాలడ్డం పెట్టి ఆపే ప్రయత్నం, ఇది కుట్ర. నిజానికి తెలంగాణ ప్రభుత్వం ఎంత అద్భుతమైన పనులు. మిషన్ భగీరథ రూపాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు రావడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో సోమవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ను సూటిగా ప్రశ్నిస్తున్నానని, మీ 100 మగధులతో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టించారని అన్నారు. తనకు భయపడి సస్పెండ్ చేశారా, మీ బండారం బయటపడుతుందని సస్పెండ్ చేశారా అని ప్రశ్నల వర్షం కురిపించారు.
పారదర్శకంగా పాలన చేయవలసిన బాధ్యత సీఎంపై ఉందని, కానీ రాష్ట్రం తన ఇష్టం అన్నట్లు సీఎం వ్యవహరిస్తున్నారని, వినాశకాలే విపరీత బుద్ధి అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏ ఒక్కరి పాత్ర మాత్రమే లేదని, ఎంతో మంది పోరాట చరిత్ర ఉందని అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఫోటో, కేసీఆర్ ఫోటో తన ఇంట్లో ఉన్నాయని, అయితే తమ ఇంట్లో ఎవరి ఫోటోలు ఉండాలో అధికార పార్టీ నేతలు చెబుతారా అని మండిపడ్డారు. దాని ప్రకారం ఎవరికి కూడా అనుమతి పడుతుంది, ఎవరికి కూడా అనుమతి మాజీ ఎమ్మెల్యే కదా, గతంలో మాట్లాడారు హోమ్ రెసిడెన్స్ లో వాళ్ళు పెట్టుకోవచ్చు. గతంలో ఎమ్మెల్యేలు ఇప్పుడు స్పీకర్ గారు ఇన్స్ట్రక్షన్ లేదండి, అంటే ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టాలంటే కూడా మాజీ ఎమ్మెల్యే కాబట్టి అవుతారు. అది మనం క్లారిఫికేషన్ తీసుకుంటాం మేము దాని నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడే వింటున్న జూపల్లి కృష్ణారావును బీఆర్ఎస్ పార్టీలో సస్పెండ్ చేసినట్టుగా ఇప్పుడే విన్నా. చాలా సంతోషం. ఎందుకంటే పంజరంలో పక్షిపేటకు వచ్చినట్టుగా చాలా సంతోషం ఉంది. వీళ్ళే సమానం చెప్పాలి. గడిచిన 2-3 సంవత్సరాల నుంచి సభ్యత్వం చేస్తే పుస్తకం ఇవ్వంటారంటే సభ్యత్వం చేసే పుస్తకాలు ఇవ్వలే. 3 సంవత్సరాలు పార్టీ సభ్యత్వం చేస్తారంటే సభ్యత్వం చేయడానికి వీళ్ళేమి పుస్తకాలు ఇవ్వమని మా పుస్తకం ఇవ్వలేదు. మరి నేను సభ్యుని ఉన్నట్ట లేనట్ట ఇలా సస్పెండ్ చేస్తున్నా అంటే నేను పార్టీ సభ్యునిగా వాళ్ళే అంటున్నారు, నేను అంటలేదు, వాళ్ళే అంటున్నారు. సంతోషమే కానీ నేను సూటిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నా. మీ 100 మాగదులతో ప్రెస్ మీట్ పెట్టివ్వడం కాదు, ఈ సస్పెన్షన్తో పాటుగా మీరు మాట్లాడిన ప్రశ్న ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు, నేను మాట్లాడిన ప్రశ్నల్లో అబద్ధాలున్నాయా, నేను మాట్లాడిన ప్రశ్నలకు సమాధానం చెప్పి సస్పెండ్ చేస్తే ఒకవేళ మీ సమాధానం నేను అబద్ధాలు మాట్లాడాను కానీ నేను మాట్లాడిన మాటలు సత్యదూరం కానీ అని మీరంటే నేను రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ మాట్లాడి సస్పెండ్ చేస్తూ ఉంటే అంటే మీరు భయపడి సస్పెండ్ చేస్తూ ఉన్నారు. సస్పెండ్ చేయకపోతే యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ టీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, సమాజం కావచ్చు, మొత్తం సమాజానికి వాస్తవాలు తెలిస్తే మీ బండారం బయటపడుతుంది. సస్పెండ్ చేస్తే మా పార్టీ లేడు కాబట్టి ఆయన ఏది మాట్లాడినా సరిపడగా వేరే పార్టీలో ఉన్నాడో ఆయన వేరే బయట ఉన్నాడు కాబట్టి ఏది మాట్లాడినా మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పడానికి వస్తున్నటువంటి కారణం కోసమే ఇవాళ మీరు నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. చాలా సంతోషం, మీకు ధన్యవాదాలు. గడిచిన 4 సంవత్సరాలుగా ఇష్టానుసారంగా విద్యుత్ ఛార్జీలను పెంచి రాష్ట్ర ప్రజలపై 56,000 కోట్ల రూపాయలు ఆర్థిక భారం మోపి ప్రజల సొమ్ము దోపిడీ చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని గాజువాక మాజీ శాసనసభ్యుడు, విశాఖ పార్లమెంటరీ పార్టీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. రాష్ట్ర పార్టీ ఆదేశాలు పురస్కరించుకొని కొత్త గాజువాక జంక్షన్ లో నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో ప్రభుత్వం తీరును తప్పుపట్టారు. ప్రభుత్వానికి ప్రజల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా పెంచిన విద్యుత్ ఛార్జీలను బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే మరో మహా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు, మంత్రులే తమ స్థాయిని మరిచి గోడలకు స్టిక్కర్లు అంటించే స్థాయికి జగన్ దిగజార్చారని వ్యాఖ్యానించారు. పెరిగినటువంటి విద్యుత్ ధరలపైన నిరసిస్తూ గాజువాక కోడలో
కార్పొరేటర్స్ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. మేము ఒకటే తెలియజేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టింది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, ఆయన అధికారంలో లేనప్పుడు ఎప్పటికప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు. అలాగే కనీసం పేదవాడికి 350 నుంచి 400 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వాలి అని చెప్పేసి ఆయన పలుమార్లు అసెంబ్లీలో మాట్లాడారు. ఈరోజు వచ్చిన తర్వాత 300 స్లాబ్ పెట్టి పేదవాడిని నడ్డి విడిచినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకు మధ్యతరగతి వారికి పెనుభారంగా మారింది ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు విద్యుత్ ఛార్జీలు ఆకాశాన్ని అంటుకున్నాయి. ఒక పక్క విద్యుత్ కోత ఉంది, ఇంకో పక్క విద్యుత్ ఛార్జీలు పెంచేశారు. ఈరోజు నిరుద్యోగం గురించి జాబ్ క్యాలెండర్ కూడా ఎక్కడుందో ఏమో తెలియలేని పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఇటువంటి ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం, ఈరోజు వాళ్ళకి సిగ్గు లేకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు మళ్ళీ జగన్ నువ్వే రావాలని జోలి పట్టుకుని స్టెక్కర్లు తీసుకెళ్లి ఇంటింటికి అంటిస్తున్నారు. ప్రజలకి ఇష్టం లేని పనులు ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యే. కేంద్రం చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు కల్పించి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రం సత్యనారాయణ డిమాండ్ చేశారు. హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ అవినీతిని అంతం చేయడానికి ప్రజలు సహకరించాలని కోరడంతో బీసీ సంక్షేమ సంఘం మద్దతు పలికిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 5 లక్షల కోట్ల అప్పుపై కేంద్ర ప్రభుత్వం నిలదీయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అని చెప్పేసి బహిరంగ ప్రకటించిన తర్వాత ఇంతకంటే ప్రాథమిక సాక్షాత్కారం ఏది, ఇంకేం కావాలి మీకు అని చెప్పి మేము అడుగుతున్నాం. అంటే ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి సంపాదించినారు, ఎట్లొచ్చినాయి? ఈ ప్రశ్నించేటటువంటి స్వభావము కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇంతవరకు ఎందుకు రాలేదు? ఈ రోజు మీరు పిలిపిస్తున్నారు ఎన్నికల సంవత్సరంలో ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు సంపాదిస్తుంటే ఇన్ని సంవత్సరాలు మీరు ఎందుకు ఓపిక కొట్టినరు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. నిజానికి మీకు అవినీతి మీద పూర్తి స్థాయిలో నిజాయితీ మీకుంటే తక్షణమే మీరు ఈ సంవత్సరంలోనైనా కానీ ఈ అవినీతిని నిరూపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మీరు అవినీతిని నిరూపిస్తారా, లేకపోతే అవినీతితో మీరు రాజీ పడతారా అనేటటువంటిది మీరే మీ నిజాయితీ ద్వారా మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తున్నాం. మీరు ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాలి, నిరూపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ ఓబీసీ మోర్చా పిలుపు మేరకు ఈ నెల 6 నుండి 14 వరకు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు జరిగే బస్తీకి ఓబీసీ ఇంటింటికి ఓబీసీ కార్యక్రమాన్ని హైదరాబాద్ మలక్పేట నియోజకవర్గం సైదాబాద్ డివిజన్లో తెలంగాణ ఓబీసీ మోర్చా రాష్ట్ర మీడియా ఇన్ఛార్జి లింగాల హరిగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సంరెడ్డి సురేందర్ రెడ్డి, సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి, నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్జీ, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్, మలక్పేట్ కన్వీనర్ నవీన్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అదనపు కార్యదర్శి రామన్ సింగ్, రాజేష్, గజానంద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్ బీజేపీని గెలుచుకున్నా కానీ అడుగు ముందు పోనకుండా అభివృద్ధి చేయకుండా ఆపుతుండు. అధికారులకి ఆయన చెప్తే గాని పని చేయొద్దు, ఓన్లీ
ఖచ్చితంగా కార్పొరేటర్ చెప్తే ముందు కార్పొరేటర్ ఏ విధంగా అయినా వచ్చిన సమస్యలు తీర్థం ముందు పోతుంటే కూడా ప్రతి దగ్గర అడ్డుకుంటుండు. ఆయనకి ఏ విధంగా సమాధానం చెప్పాలి. ఈసారి అందరం కలిసిమెలిసి మనం అందరం ఐకమత్యంగా మన మలక్పేట్ కాన్స్టిట్యున్సీలో కూడా బీజేపీని గెలిపించుకునే అవసరం ఉంది. దయచేసి మీరందరూ మరొక్కసారి మీ పిల్లలకు కానివ్వండి, పెద్దలకు కానీ, మీ పిల్లల ఇంట్లో ఇంజనీర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, కేంద్రంలో ఏ విధంగా భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం వైపు మోడీ గారి వైపు చూస్తుంది. మనము తెలంగాణ రాష్ట్రానికి ఓ శనీశ్వరుని లెక్క కేసీఆర్ కలిగి ఈ రోజు అదే కేసీఆర్ కి సహకరిస్తున్న ఎంఐఎం నాయకులు మన మలక్పేట్ గిట్ట అదే శనీశ్వరుని లెక్క. మనకు ఈ రోజు 15 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్న మన మలక్పేట్ కాన్స్టిట్యున్సీల ఎంఐఎం కి ఒక్క స్కూల్ అన్న కట్టిండా బలాలా తెలుపుతూ ప్రజలకు చైతన్యం పరుస్తూ ఈ రాష్ట్రంలో చేస్తున్న ఇవన్నీ మోసాలు రాష్ట్ర ప్రజలు ఇంకా నిర్వీర్యమయ్యే పరిస్థితులు ఉన్నాయి. అనేక మందికి ఇవాళ ఎస్సీ ఎస్టీ సమృద్ధి యోజన కానీ ఇప్పుడు మీకు ఉజ్వాల యోజన అంటే ఉజ్వాల అంటే లైట్లు రావడం. ఒకప్పుడు గ్రామాలలో లైట్లు అనేటివి ఉండేటివి కాదు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలోని దుర్గా ఎస్టేట్ శ్రీ దుర్గా వినాయక వెంకటేశ్వర దేవస్థానంలో సంకష్ట గణపతి హోమం అంగరంగ వైభవంగా జరిగింది. శోభాకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం చైత్ర మాసంలో మొట్టమొదటిసారిగా వచ్చిన సంకట చతుర్థిని ప్రజలు ఎంతో వైభవంగా చేసుకున్నారు. వందలాదిగా భక్తులు దేవాలయాన్ని తరలివచ్చి సంకట గణపతి హోమంలో పాల్గొన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తులు ఉపవాసాలు చేసి వరసిద్ధి వినాయకుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి మాసంలో వచ్చే సంకష్ట చతుర్థి నాడు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీరంగం గోపికృష్ణమాచార్యులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ తెలిపింది. विघ्नविनाशिने श्वसताय श्रीवरदमुक्तये नमो नमः। क्षेम समेत दशमे विष्णु ओम शांति 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 ओम नमो भगवते रुद्राय ओम नमस्ते भगवते नमः यादेश्वर शोधमाशं गोदे ఓం గణేశాయ నమః. ఈరోజు కుతుబుల్లాపూర్ నందు శ్రీ దుర్గా ఎస్టేట్స్ కాలనీలో వెలిసి ఉన్నటువంటి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామికి విశేషంగా సంకటహర చతుర్థి సందర్భంగా సాయంకాలం ప్రదోషకాల అభిషేక కార్యక్రమం జరిగింది. ఈ శోభకృతనామ సంవత్సరంలో ప్రప్రథమంగా వచ్చినటువంటి ఈ యొక్క సంకష్టికి విశేష జనవాహిని వచ్చి ఇట్టి కార్యక్రమంలో ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోషకాల అభిషేక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదే కాకుండా ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి ఈ యొక్క దేవస్థానం నందు విశేషంగా సాయంకాలం ప్రదోషకాల అభిషేచన కార్యక్రమం, తదుపరి అన్నదాన కార్యక్రమం కూడా విశేషంగా జరుగుతున్నది.
ఇక్కడ భక్తుల విశ్వాసం ఏమంటే ఇక్కడ గణపతికి అభిషేకం చేసి స్వామిని కొలిచినంతనే కొంగు బంగారమై వారి యొక్క కార్యక్రమములన్నీ కూడా నిర్విఘ్నంగా సాగుతాయని ఆ విఘ్నేశ్వరుని మనస్ఫూర్తిగా కొలుస్తారు. అదేవిధంగా వారి వారి విశ్వాసాల మేరకు ఆ యొక్క మహాగణాధిపతి అనుగ్రహం మేరకు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఉన్నతంగా మంగళకరంగా ఉండడానికి సంపూర్ణమైనటువంటి భగవత్ అనుగ్రహం చేత వారు సుఖజీవన శాంతులు నిలుస్తున్నాయని చెప్పి ఆ యొక్క భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా ఈరోజు ఆ సేవాకర్తలందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శివనారాయణపురం కాలనీ నుండి పటాన్ చెరువు వరకు ఆర్టీసీ బస్సు ప్రారంభమైంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో ఈ నూతన సర్వీసును ప్రారంభించినందుకు కార్పొరేటర్ లిక్కి మమతా కృష్ణారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శివనారాయణపురం కాలనీ నుండి పటాన్ చెరువు వరకు ఆర్టీసీ బస్సు ప్రారంభమైంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో ఈ నూతన సర్వీసును ప్రారంభించినందుకు కార్పొరేటర్ లిక్కి మమతా కృష్ణారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చుట్టుపక్కల కాలనీలతో పాటు శివనారాయణపురం, సాయి టౌన్షిప్, సాయి ప్రభు కాలనీ వాసులకు ఈ బస్సు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పలువురు ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మమతా కృష్ణారెడ్డితో పాటు డిపో మేనేజర్ జె ఆంజనేయులు, ఇన్ఛార్జి స్వామి గౌడ్, డిపో సిబ్బందితో పాటు పలువురు కాలనీ వాసులు పాల్గొన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో నూతన కమిటీలను ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు చేసి 6 సూత్రాల పథకాలను ప్రవేశపెడతామని వెల్లడించారు. నియోజకవర్గాలలో ఉన్న పాత కమిటీలను పూర్తిగా రద్దు చేసి వాటి స్థానంలో కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విభజన హామీలు అమలు చేస్తామని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకున్నట్లు సర్వేల ద్వారా తెలుస్తోందని అన్నారు. బీజేపీ మత విద్వేషాలతో కూడిన విభజన రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులతో ఎన్నోసార్లు అధికారంలోకి వచ్చింది. ఇలాంటి పార్టీ ఇంక ఏది ఉండదు. దీంతో సరిజోడుగా కాంగ్రెస్ పార్టీనే మనకు దశ దిశ అనేది పత్రికామూలకంగా తెలియజేసుకుంటున్నాం. అన్నమయ్య జిల్లాలో కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలంటే ఇక్కడి నుంచే నాంది పలికి మన పార్టీని భుజస్కంధాలపైన ఉన్నంత వరకు పార్టీకి జెండాలు పడాలని మేము తెలియజేసుకుంటున్నాం. పార్టీ వాళ్ళు ఏ సూచన ఇచ్చినా ఆ సూచన ప్రకారం మదనపల్లి నియోజకవర్గం కానీ అన్ని నియోజకవర్గాలు పార్టీ కట్టుబడి పనిచేస్తారని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మన వెంగా గౌతమ్ గారు అయితే, మన తులసిరెడ్డి గారు అయితే, రాంగోపాల్ రెడ్డి గారు అయితే, నీలా శ్రీనివాస్ గారు అయితే ఇక్కడ చేయడం చాలా శుభసూచకం. ఎందుకంటే కావాలని నేను ఎందుకు అనుకుంటున్నానంటే మా కాంగ్రెస్ పార్టీ అధినేతలు కాదు, భారతదేశంలోనే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలోనే ప్రతి ఒక్కరూ బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతుల జాతులందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించాలంటే రాజ్యాంగం రీత్యా పరిపాలన సాగాలి. అది సాగాలంటే రాహుల్ గాంధీ గారి ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారిని రాబోయే 24లో ప్రధానమంత్రి చేసే వరకు దేశమంతా, మన రాష్ట్రమంతా కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని రాహుల్ గాంధీ గారి ద్వారా దేశాన్ని సర్వతోముఖాభివృద్ధిగా సాధించుకోవడానికి మనము ముందు నడవాలని ఈ సభాముఖంగా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.
కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణం చేయడానికి రాష్ట్ర కమిటీ ప్రత్యేకమైన దృష్టితో పనిచేస్తూ ఉంది. ఈ సమావేశానికి హాజరైనటువంటి శ్రీధర్ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది. దాదాపు గత 9 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ పాలన, రాష్ట్రంలో 5 సంవత్సరాలు చంద్రబాబు పాలన, 4 సంవత్సరాలుగా జగన్ పాలన చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇది చూసిన తర్వాత అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. ఈ ప్రజల భావనకు అనుకూలంగా ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పంచముఖ వ్యూహంతో 6 సూత్రాల పథకంతో ముందుకు పోవాలని నిర్ణయించుకుంది. పంచముఖ వ్యూహం ఆ 5 వ్యూహాల్లో ఒకటి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు చెప్పడం క్షేత్రస్థాయిలో, రెండవది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు క్షేత్రస్థాయిలో చెప్పడం, మూడవది గతంలో 2004 నుంచి 2014 వరకు కానీ అంతకు ముందు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ రాష్ట్రానికి ఏం చేశాయి, నాలుగవది వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది, ఐదవది పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడం. ఈ పంచముఖ వ్యూహంతో ఈ సంవత్సర కాలం పాటు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాలనుకుంది. 6 సూత్రాల పథకాన్ని ప్రజలకు చెప్పాలనుకుంటుంది. ఏమిటి 6 సూత్రాల పథకం? ఒకటి, రైతులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 52ను వెనక్కి తీసుకోవాలని గిరిజన సంక్షేమ సేవా సమితి అధ్యక్షుడు హరినాథ్ నాయక్ డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ వద్ద నుండి టౌన్ బ్యాంక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 52ను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. స్కై ఐఎంఎఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ మలక్పేట్ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. రంజాన్ సర్వమత సమానత్వానికి ప్రతీకగా అని సెక్యులర్ భావాచారం ప్రజల్లో పెరిగేందుకు ఇలాంటి ఇఫ్తార్ విందులు మరింతగా దోహదపడతాయని పలువురు వక్తలు అన్నారు. రంజాన్లో నిర్వహించే కార్యక్రమాలు హిందూ ముస్లింల ఐక్యతకు తోడ్పడతాయని అంటూ రంజాన్ పండుగ విశిష్టత గురించి వివరించారు. काम स्टार्ट करेंगे रमजान नमाज के बाद
మేము ఇఫ్తారీ విందు ఇస్తాము. ఫస్ట్ 15 రోజుల్లో ఒకసారి, నెక్స్ట్ మళ్ళీ 15 రోజుల్లో ఒకసారి. మొదటి విడతగా ఈరోజు ఇఫ్తార్ విందు చేయడం జరిగింది. మతాలకు అతీతంగా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ కలిసి ఇఫ్తార్ పార్టీలో పాల్గొన్నారు. ఇది భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనము. వీఆర్ ఆల్ వన్. స్కైలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. అదే కాకుండా ఈ సందర్భంగా మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం అని చెప్తాను. మా స్కై ఐఎంఎఫ్ యూజర్స్ డైలీ రొటీన్ టైం బ్రహ్మగడియల్లో స్టార్ట్ అవుతుంది. రాత్రి 10 గంటల వరకు పనిచేస్తారు. అంటే వీఆర్ వర్కింగ్ 20 hours per day. బ్రహ్మ ముహూర్తంలో ఏ పని చేసినా చాలా గట్టిగా అది సక్సెస్ అవుతుంది అని మనకి వేదాలు చెప్తున్నాయి, నిదర్శనాలు ఉన్నాయి. కాబట్టి మేము కూడా అదే పాటిస్తున్నాము. ఈ రోజుకి దాని నుంచి మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఇదే విషయాన్ని మేము ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతో వీఆర్ వర్కింగ్ ఫ్రమ్ 3 to 10, 3 AM to 10 PM. దిస్ ఈజ్ అవర్ డైలీ రొటీన్. అండ్ ఈ సందర్భంగా మా వినియోగదారులందరికీ ఇవేనా రంజాన్ మాసం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ నేపథ్యంలో ఈ మీడియా వాళ్ళకు కూడా నేను మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్లా ఉంది సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బిల్లులను గవర్నర్ పెండింగ్లో ఉంచడం దారుణం, ఆర్థిక మంత్రి హరీష్ రావు వ్యాఖ్య. ప్రత్యేక తెలంగాణ ఏ ఒక్కరి ఘనతతోనే సాధ్యం కాలేదు, మాజీ మంత్రి బీఆర్ఎస్ బహిష్కృత నేత జూపల్లి కృష్ణారావు వ్యాఖ్య. విద్యుత్ ఛార్జీల పెంపుతో మళ్లీ ప్రజలపై ఆర్థిక భారం, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ విమర్శ. బీసీ రిజర్వేషన్లను కల్పించి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రం సత్యనారాయణ డిమాండ్. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.